మార్కాపురం జిల్లా పుల్లచెరువు మండల కేంద్రంలోని కోదండరామస్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా వాసవిమాత అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వాసవిమాత నామస్మరణతో మారుమ్రోగింది. ఆర్యవైశ్య మహిళలు భక్తి భావంతో కార్యక్రమాల్లో పాల్గొని వాసవిమాత త్యాగాన్ని స్మరించారు. ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన వాసవిమాత జీవితం సమాజానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఆమె చేసిన త్యాగం సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా వాసవిమాత త్యాగానికి రాష్ట్ర స్థాయిలో గౌరవం లభించిందని పేర్కొన్నారు. ఇది ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి మాతకు ఘన నివాళులర్పించారు. ఈ రోజున వాసవి మాత ఆత్మతర్పణ దినోత్సవం అంటే ఈరోజు అమ్మవారు ఓంగుండంలో తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి అమ్మవారు రూపంగా కలిసింది. అప్పటి నుంచి మరి భాస్కర పురాణం ప్రకారం అమ్మవారు ఆ రోజు నుంచి ఈరోజు కూడా దైవీప్యమానంగా ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ వెనుగొండలో వెలిసింది. అక్కడ వెలిసినటువంటి అమ్మవారు మరి అంతలెక్క పూజలు అందుకుంటూ ఆర్యవైశ్యుల కులదేవతగా ఈరోజు మా ఇంట నిలిచింది. ఆమెని ఈరోజు మా మండల కేంద్రమైన పుల్లచెరువులో కోదండరాముల వారి దేవస్థానం నందు మహిళలు అందరూ కుంకుమ పూజ, అమ్మవారి అష్టోత్తరనామావళి, ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తీర్థప్రసాదాలు కూడా పంపించడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఈ మరి నగర సంకీర్తనలో నగరంలో అమ్మవారి కలశాలతోటి ఊరేగింపు నిర్వహించుకొని అనంతరం పూజా కార్యక్రమంలో మరి శేషభట్టారు అనంతాచార్యులు మరి శంకరాచార్యులు కూడా ఈ పూజలో పనుకొని మరి బ్రహ్మాండంగా ఈ పూజను నిర్వహించడం జరిగింది. ఈ కులదేవతను స్మరించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి, అష్టైశ్వర్య భోగ్యభాగ్యాలు కలుగుతాయి. అందుకనే మా ఆర్యవైశ్యుల కులదేవత ఈరోజు నిలుపుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా మాకు అండదండగా ఉండి మరి వాసవి మాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరి ప్రత్యేక పండగగా ప్రకటించడం కూడా ఒక ఆర్యవైశ్యులకు పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా కూడా పెనుకొండ పేరు మీద జిల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. అట్లాగనే అన్నిటిలో ముందుంటూ మాకు అన్నిదండలుగా ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు, మహిళలకు, చిన్నలకు అందరూ కూడా వాసవి మాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి.